హలో ఫ్రెండ్స్, విజయవాడలో కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు, కృష్ణానది అన్నీ జలమయమై వాటర్తో ఫుల్గా నిండిపోయి ఉన్నాయని. ఇది ఇలా ఉండగా ఢిల్లీ నుంచి వస్తున్న ఒక ట్రైను విజయవాడ స్టేషన్కి చేరకుండానే రాయనపాడు స్టేషన్ దగ్గరే ఆగిపోయింది. అందులో మా చెల్లి స్ట్రక్ అయిపోయింది. ఆ ట్రైన్ స్టేషన్ రావడానికి వీల్లేదు, ఎందుకంటే అక్కడ స్టేషన్ కంప్లీట్గా పట్టాలన్నీ వాటర్తో నిండిపోయి అండ్ పట్టాలు కూడా ఆ వర్షానికి కొన్ని క్రాక్ వచ్చినాయి. సో రాయనపాడు స్టేషన్కి వెళ్ళకుండానే ఒక 1.5 కిలోమీటర్ ముందు మాకైతే రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయి వాటర్తో కంప్లీట్గా నిండిపోయి ఉండటం చూసాము. ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితి. కానీ కొన్ని 2 వీలర్స్ అయితే వెళ్తున్నాయి, కానీ స్కూటర్స్ అయితే మధ్యలోనే అవి ఆగిపోతున్నాయి సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళడం వల్ల. సో మేము వెళ్ళాలా వద్దని ఆలోచిస్తూ ఉన్నాము. సో ఇంకా నేను ఎలాగైతే మా బాబాయ్తో కలిసి ఇంకా అవతలకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఈ వర్షాల కారణంగా విజయవాడలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు తమ ఇల్లు కోల్పోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరియు సహాయం అందక మూలంగా ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు. చాలామంది అయితే వారి యొక్క ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకుని రోడ్డు మీద కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి, ఎటు వెళ్ళాలో తోచిన పరిస్థితి. ఇంట్లో చూస్తేనేమో కంప్లీట్గా వాటర్, దాదాపు ఇల్లు హాఫ్ వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరియు సహాయక సిబ్బంది ఎంతో వేగంగా స్పందించాలి అండ్ వారికి సరైనటువంటి సహాయం అందించి వారిని కాపాడాలి. అలాగైతే యువతల నుంచి అవతలకు వచ్చాము. కానీ అవతలకు వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటి అంటే, మేము ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నామని చెప్పేసి మాకు అర్థమైంది స్టేషన్కి. సో ఇక్కడ చూస్తే పోలీసులు ఇలాంతా హడావుడిగా ఉంది. ఇక్కడ చూస్తే ఎన్డీఆర్ఎఫ్ ఒక సిబ్బంది కూడా నేను చూశాను. వాళ్ళు అయితే రోడ్డు అవతలకి వెళ్ళడానికి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళకి బోట్ని తయారు చేయడానికి వీళ్ళైతే చూస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే దాదాపు ఆ రోడ్డు దాదాపు మనుషులకు నడుము లోతు వరకు వాటర్ వస్తున్నాయి. అందులో వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది కొంచెం కాలు స్లిప్ అయినా సరే అవతలకి పడిపోయే పరిస్థితి. సో అందుకని వీళ్ళైతే తెలుగుగా ఆలోచించి ఒక బోట్ని అయితే వారు నిర్మించి వాళ్ళని ఆ ట్రైన్లో ఉన్నటువంటి స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళని అవతల నుంచి యువతలకు తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే క్రెయిన్ ద్వారా వాళ్ళని తీసుకుని వస్తున్నారు అన్నమాట, జనాలని. సో ఈ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే మటుకు ఆ బోట్ని ఇన్స్టెంట్గా తయారు చేసి అవతల ప్రజలని, వారి యొక్క లగేజ్ని యువతలు తీసుకురావడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా మాకు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఈ వర్షంలోనే మేము అట్లా ఉన్నాము. బోట్తో ఎన్డీఆర్ఎఫ్ టీంతో కలిసి అవతలకి వెళ్ళి మా సిస్టర్ని తీసుకురావాలనే ప్రయత్నంలో నేనున్నాను. సో ఎలాగైతే ఫైనల్గా చూడండి గైస్, ఆ బోట్కి ఆ ఎయిర్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్గా ఆ బోట్ అనేది రెడీ అయిపోయింది. బోట్ అనేది వాటర్లో తీసుకెళ్తూ ఉండగానే అవతల నుంచి ఒక ట్రాక్టర్ వస్తుంది. ఆ వచ్చే ట్రాక్టర్లో మా సిస్టర్ అందులోనే ఉంది. సో ఎలాగైతే నేను మళ్ళీ ఇంకా అవతలకి వెళ్ళకుండా రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాను అనమాట.